జిఎస్టి ఇది వరుసగా -2. దేశంలోని అన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్నీ కూడా ప్లస్లోనే ఉంటున్నాయి. మైనస్ అన్న ప్రసక్తే లేదు, ఒక్క కరోనా టైంలో తప్ప. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రతి ఏడాది పెరుగుతాం. ప్రభుత్వాలు మారినాయి. అక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ పోయి అక్కడ పెరుగుతూ వచ్చింది. సరే, డిఎంకేదంటే 4 ఏళ్ల నుంచి ఉందనుకుందాం. ఇటు పక్కన ఉన్న ఒరిస్సా పెరుగుతూనే ఉంది, ఛత్తీస్గఢ్ పెరుగుతూనే ఉంది, మహారాష్ట్ర పెరుగుతూనే ఉంది. దేశంలో ఓ మిజోరాము, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపు అట్లాంటి చిన్న చిన్నవి తప్ప అన్ని ప్లస్లోనే ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశే మైనస్గా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? జిఎస్టీ ఎక్కడొస్తుంది? జనం కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొనుగోలు శక్తి ఎప్పుడు ఉంటుంది? చేతిలో డబ్బులుంటే ఉంటుంది. చేతిలో డబ్బులు ఎందుకు లేవు? ఇదివరకు జగన్ టైంలో సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఉండే, ఇప్పుడు అలాంటివి లేకపోవడంతో డబ్బులు లేవు. మరి అయ్యే కరెక్టా? మేము సంపద సృష్టించాం, చేతిలో డబ్బులు పెరిగిపోయినాయి, ప్రజలు బాగా సంపాదించుకునేటటువంటి విధంగా చేస్తాం అనేటటువంటి మాటలకి పరిమితం అవుతుంది. చేతల్లో సాధ్యం కావట్లేదు. రూపాయి ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం, రూపాయి కష్టపడినప్పుడు ఖర్చు పెట్టడం. ఆ కష్టపడేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నా తగినటువంటి పనులు ఉన్నాయా? ఇది $1 మిలియన్ ప్రశ్న. జిఎస్టీ ఇలాగే ఉంటే గనక ఇబ్బందికరం అవుతుంది. ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.